భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో కిన్నెరసాని తాగునీటిని ప్రతిరోజు సరఫరా చేయాలి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. క్రమబద్ధీకరణ పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఏజే రమేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై పార్టీ సభ్యులు, కార్యకర్తలు సర్వే నిర్వహించారని, ఈ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. జిల్లా కేంద్ర పట్టణంలో ప్రజలకు కనీసం ప్రతిరోజు తాగునీటిని ఇవ్వని దుర్మార్గ పరిస్థితి కనబడుతుందని తీవ్రంగా విమర్శించారు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతున్నదని, మున్సిపాలిటీలను పని బస్తీల్లో కాలనీలో పేదలు అనేకమంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో తాగునీటి సరఫరా లేక మంచినీళ్లను కొనుక్కోలేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్య మున్సిపల్ అధికారులకు, ప్రత్యేక అధికారులకు ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం మీద ఉన్న ఆసక్తి సమస్యలను పరిష్కరించడంలో లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు, మున్సిపల్ ఆదాయం ఎటు పోతుందన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల మీద మా పార్టీ కార్యకర్తలు, సభ్యులు ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికార జిల్లా కేంద్ర పట్టణం, ఇట్లా ప్రజలకి ప్రతిరోజు తాగడానికి మంచినీళ్ళు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఆ సర్వేలో వెల్లడైంది. మంచినీళ్ళని ఇవాళ కొత్తగూడెం మున్సిపల్ అధికార యంత్రాంగం కానీ, అలాగే స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఈ రోజు ఎక్కడా కూడా మున్సిపల్ వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలకి తాగటానికి మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ఇవాళ మంచినీళ్ళు లేక గుక్కె నీటి కోసం పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాగే ఇవాళ ఈ సమస్య ఎదుర్కొంటున్నటువంటి కాలనీలు, బస్తీలు చూస్తే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా రోజు రెక్కాడితో డొక్కాడినటువంటి పేదలు, అలాగే రోజువారీ కూలి పనికి వెళ్లే వాళ్ళు, రోజువారీ ఏదో ఒక పని చేసుకునేటువంటి ఈ పేద కుటుంబాలు నీళ్ల సౌకర్యం లేక ఇవాళ అవసరమైనటువంటి నీళ్ల కోసం డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు తెప్పించుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఈ రోజు ఎదుర్కొంటా ఉన్నారు. యంత్రాంగం దీనికి చర్యలు పూనుకోవాలి. వాటి నిర్మాణం చేయకపోయినా పూర్తి చేయాలి. ఈ శాస్త్ర పరిష్కారం మీద ట్యాంకర్లు తెప్పించి ప్రజల యొక్క దారిని తీర్చడం చేపట్టకపోతే ప్రత్యక్షంగా అవసరమైతే మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేసి అధికార యంత్రాంగాన్ని ఇది చేస్తా ఉన్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ముందుకొచ్చింది. అలాగే అనేక ప్రాంతాల్లో కోతులు గరుస్తా ఉన్నాయి. ఇవాళ కుక్కలు దిగిన ఈ మొత్తం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు చాలా లేదు. మీరు చెప్పిన ఫ్రీ బస్సు, మీరు చెప్పిన గృహజ్యోతి తప్ప ఆ గృహజ్యోతి కూడా పూర్తి స్థాయి, అలాగే మిగతా ఏ ఒక్క సమస్య, రేషన్ కార్డుల సమస్య అలాగే ఉంది, పెన్షన్ సమస్య అలాగే ఉంది. సంవత్సరం దాటి 4 నెలలు పూర్తయి మాటలు చెప్పి రోజులు గడుపుతున్న వర్గం, అలాగే అధికార ప్రభుత్వం ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. తక్షణం ఈ ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి.